80వ సంవత్సరపు భారతదేశ స్వాతంత్ర ఉత్సవాలను చాలా సంతోషంగా, గంభీరంగా దేశమంతా జరుపుకున్నది. ఆ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 145 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి ఎర్రకోట మీద నుంచి ప్రసంగించారు. ప్రత్యేకత ఏమిటంటే వారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగిస్తూ ఎర్రని తలపాగా ధరించారు. ఇప్పటి వరకు బహుశా 13 సార్లు వారు జాతీయ పతాకాన్ని ఎర్రకోట మీద నుంచి ఎగరేశారు. ఒకసారి ధరించిన తలపాగను మళ్ళీ తిరిగి ధరించలేదు. ఒక్కొక్కసారి ఒక ప్రత్యేకమైన రంగు తలపాగని వారు ధరిస్తూ ఉన్నారు. ఈసారి ఎర్రని తలపాగ ధరించారు. 75 నిమిషాల వారి ప్రసంగంలో చాలా విషయాలు మాట్లాడారు. దేశంలో ఉన్న యువత గురించి, ఏఐ గురించి, మనం తయారు చేయవలసిన వస్తు ఉత్పత్తి గురించి, భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి, అంతర్గత బహిర్గత భద్రతా సమస్యల గురించి, ఇట్లా అనేక విషయాలు. దిమాగి నక్సల్స్ అనే మాట వచ్చింది. ఇది నేషనల్ మీడియాలో వచ్చింది. తెలుగులో మేధో నక్సల్స్ అనే పేరు మీద అన్ని పత్రికల్లో శీర్షికలు వచ్చాయి. దిమాగి అంటే మేధస్సు అనే అర్థంలో వాడుతున్నారు. దిమాగి నక్సల్స్ అంటే మేధో నక్సలైట్లు అంటే మేధావులైన నక్సలైట్ అని అర్థం. మోడీ గారు చాలా సందర్భంలో చాలా కొత్త కొత్త పదబంధాలను క్రియేట్ చేశారు. అవి వేరే వేరే సందర్భాల్లో వేరే వేరే విషయాల మీద. అయితే వారి ప్రభుత్వం నుంచే, వారి పరిపాలన కాలం నుంచే వచ్చిన ఈ నక్సలైట్లకు సంబంధించిన ఒక పదం అర్బన్ నక్సల్స్. ఈ అర్బన్ నక్సల్స్ అనే మాట వీరే ఉనికిలోకి తీసుకొచ్చారు. నక్సలైట్ అనే పదం 1967 మే 25వ తారీఖు నాడు ఈ దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరీ అనే గ్రామంలో ఆదివాసులు చేసిన పోరాటాన్ని నక్సలైట్ పోరాటం అంటున్నారు. 1967లో ఆ పోరాటం జరిగిన తర్వాత ఆదివాసులు భూమి కోసం చేసిన పోరాటం. పోడు వ్యవసాయం చేసుకుంటారు కదా ఆదివాసులు. అడవిని, చెట్లని పదును చేసి, సదును చేసి వారు వ్యవసాయం చేసుకుంటారు. ఆ భూమి మీద తమకే హక్కు కావాలని జోతేదారులు, అంటే పశ్చిమ బెంగాల్లో భూస్వాములు ఉంటారు. భూస్వాములను జోతేదారులు అంటారు. మన దగ్గర భూస్వాములు అంటారు. ఈ జోతేదారులు వచ్చి ఆ భూమిని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చారు మజుందార్, కాను సన్యాల్ అనే 2 నాయకుల నాయకత్వంలో రైతు సంఘం ఏర్పాటు చేసుకొని ఆ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆ భూమి మీద హక్కు కోసం పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని 9 మంది ఆదివాసులను కాల్చి చంపిన ఇందిరాగాంధీ ప్రభుత్వం అక్కడ నెత్తుటేరులు పారించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ఆనాడు దేశంలో అధికారంలో ఉంది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ స్థానికంగా రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో ఏర్పడిన ప్రభుత్వం, దానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ అణిచివేత వలన అక్కడ 9 మంది ఆదివాసులు చనిపోయారు. అందులో స్త్రీలున్నారు, పిల్లలున్నారు, పురుషులున్నారు. పోరాటం ఆగిపోయింది, అణిచివేతకు గురైంది. కానీ నక్సలైట్ అనే పదం మాత్రం డిక్షనరీలోకి వచ్చింది. ప్రపంచ నిఘంటువుల్లోకి నక్సలైట్ అనే పదం వచ్చింది. ఆ నక్సలైట్ అనే పదమే నక్సలైట్ ఉద్యమంగా, నక్సలైట్లుగా, అన్నలుగా, పీపుల్స్ వార్ పార్టీగా, మావోయిస్టు పార్టీగా భిన్నమైన తలాల్లో ఈ 50 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. మావోయిస్టు పార్టీ పూర్తిగా 50 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు. కొందరు లొంగిపోయారు, కొందరు అరెస్ట్ అయ్యారు, కొందరు బయటకు వచ్చి తమ జీవితాలు తాము జీవిస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులే భారతదేశంలో లేరు అని స్వయంగా హోంమంత్రి గారు మొన్న మార్చి 30వ తారీఖు నాడు ప్రకటించారు పార్లమెంటు సాక్షిగా. మావోయిస్టు రహిత దేశంగా మారింది ఇది అని. ఇక్కడి వరకు. అయితే ఈ సందర్భంలో అర్బన్ నక్సలైట్ అనే ఒక పదాన్ని గత 5-6 సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అడవుల్లో ఉన్న నక్సలైట్లని ఫారెస్ట్ నక్సలైట్లు అంటే మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు అంటే మైదాన ప్రాంతంలో, పట్టణాల్లో ఉండి పనిచేసే వాళ్ళు అని. మరి ఫారెస్ట్లో ఉండి పనిచేసే నక్సలైట్లు ఆయుధాలు తీసుకొని పనిచేస్తారు. పట్టణాల్లో ఉండే నక్సలైట్లు మరి ఎలా పనిచేస్తారో తెలియదు. కానీ అర్బన్ నక్సలైట్ అనే పదం ఉనికిలోకి వచ్చింది. గిరీష్ కర్నాండేజ్ అనుకుంటా ప్రముఖ నాటక రచయిత అయిన ఒకానొక సందర్భంలో ఒక పెద్ద సభ జరుగుతుంది. మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు పాల్గొన్న సభ అది. ఆయన మీటూ అర్బన్ నక్సలైట్ అని ఒక అట్టను మెడకు తగిలించుకొని ఆ అట్ట మీద రాసుకున్నాడు. అట్లా చాలా మంది, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు, బహుశా నేను అనుకుంటా గౌరీ లంకేష్ గారిని చంపిన సందర్భంలో ఆ సభలో మీటూ నక్సలైట్ అని ఆయన అది తగిలించుకొని సభకు హాజరయ్యాడు. అంత ప్రముఖ నటుడు ఆయన, నాటక రచయిత, కవి. ఆయన అర్బన్ నక్సలైట్ అని కేంద్ర ప్రభుత్వం అంటూ ఉంటే నేను అర్బన్ నక్సలైట్ని అని ప్రకటించుకున్నాడు. సరే, అక్కడి వరకు అది అయిపోయింది. ఇప్పుడు మోడీ గారు ప్రకటించినటువంటి ప్రధానమైన మాట
దిమాగీ నక్సలైట్ అంటే మేధో నక్సలైట్లు. ఈ మేధో నక్సలైట్ల వలన ప్రమాదం ఉంది అన్నాడు ఆయన. అంటే భావజాలపరమైన నక్సలైట్లు అని వారి ఆలోచన. ఇలాంటి మావోయిస్టు భావజాలం కలిగిన వారు గతంలో అధికార కేంద్రాల్లో ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా ఉండి విధానాలను ప్రభావితం చేశారు అని కూడా అన్నారు వారు. గతంలో అంటే 13 సంవత్సరాల కన్నా ముందు. 13 సంవత్సరాల కన్నా ముందు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలము అని అర్థం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనే అర్థం స్ఫురిస్తుంది ఇక్కడ, వారు ఆ మాట ప్రకటించకపోయినా. కానీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ కాలంలో ఎంతమంది నిజంగా అర్బన్ నక్సలైట్లా, దిమాగీ నక్సలైట్లా అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రభుత్వ కేంద్రాలలో ఉండి పనిచేశారు, విధానాలను ప్రభావితం చేశారు అంటున్నారు ప్రధానమంత్రి గారు. మరి అంతగా విధానాలను ప్రభావితం చేస్తే నిజానికి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి ఎన్కౌంటర్లు చేసిన సందర్భాలు చూస్తే భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగాయి, ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ఇతర రాష్ట్రాల్లోనైనా సల్వాజుడుం అని ఒక ప్రత్యేకమైన ఆదివాసులందరినీ సమీకరించి వేల మంది ఆదివాసుల చేతులకు ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామాల మీద, గూడాల మీద దాడి చేసి ఒక రకంగా అంతర్యుద్ధం క్రియేట్ చేసింది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా చరిత్రలో ఉన్నది. మరి అంతటి నిర్బంధాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీ అధికార కేంద్రాల్లో విధానాల్ని ప్రభావితం చేసే స్థానాలలో మావోయిస్టులు ఉండి ఉంటే, దిమాగీ నక్సలైట్లు ఉండి ఉంటే ఇది సాధ్యమవుతుందా? నిజానికి ప్రొఫెసర్ సాయిబాబా, దేశమంతా తెలిసిన ప్రొఫెసర్ సాయిబాబా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అతని మీద కేసు మోపబడి జైలు శిక్ష విధించబడి, ఈ క్రమాన్ని అంతా చూస్తే ఎన్నో కేసులు ఇలాంటివి మనం ప్రస్తావన చేసుకోవచ్చు. కనుక ఆనాటి ప్రభుత్వ హయాంలో దిమాగీ నక్సల్స్, మేధో నక్సలైట్లు ఉన్నారు అని చెప్పడం ఎంత మేరకి వాస్తవం అనేది దేశం, మేధావులు, పౌరులు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకా వారు చాలా విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావించినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా, మేధావులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న అభిప్రాయాలను కూడా ఒక్కసారి మనం చూస్తే దిమాగీ నక్సల్స్ను గుర్తించి వారిని ఒంటరి చేయాలి అన్నారు ప్రధానమంత్రి గారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏమన్నదో చూద్దాము. మోడీ నిస్సహాయతకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని జైరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నాడు. నేను దిమాగీ నక్సల్ను కావడం గర్వంగా ఉంది అని చిదంబరం ప్రకటించాడు. అంటే గిరీష్ కర్నాండిస్ లాగా చిదంబరం ఏమంటున్నాడు, మీటూ దిమాగీ నక్సల్ అంటున్నాడు. యువత అసంతృప్తితో మోడీ కంగారు పడ్డారు అని సచిన్ పైలట్ అంటున్నాడు. జంతర్ మంతర్ నిరసనకారులను దృష్టిలో పెట్టుకొని మోడీ ఈ పద ప్రయోగం చేశాడు అని సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి బేబీ ప్రకటించాడు. వెంటనే యాంటీనేషనల్స్, తుకుడే గ్యాంగ్ వంటి పదాలకు అదనంగా ఇప్పుడు కొత్తగా చేర్చిన రాజ్యాంగ విరుద్ధమైన పదమే దిమాగీ నక్సలైట్ అని సిపిఐ పార్టీ కార్యదర్శి డి రాజా అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని భయపెట్టిన యువత ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ ఏమంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే చదువుకున్న యువతను దిమాగీ నక్సల్స్ అని ఎలా ముద్ర వేస్తారు అని సౌరభ్ దాస్ సిజేపీ అధికార ప్రతినిధి ప్రకటన చేశాడు. అసలుకెందుకు ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి? మనము ఒక మాట వింటూ ఉంటాం ఎప్పుడైనా, ఒక కుక్కను చంపాలనుకుంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసే చాలు, మనిషికి ఒక రాయి తీసుకొని ఆ కుక్క మీద వేసేస్తారు, చచ్చిపోతుంది. మనం చరిత్రలో చూస్తే ఎప్పుడో 17-18 శతాబ్దాలలో యూరోప్లో ఈ మాట బాగా, ఈ సామెత ఒక రకంగా ఉనికిలో ఉండేది. అలాంటి సామెత ప్రపంచమంతా విస్తరించింది. కనుక ఇప్పుడు దేశంలో తమని వ్యతిరేకించే వారిని, భవిష్యత్తులో తమకు అనేక సమస్యలు సృష్టిస్తారనుకునే జర్నలిస్టులను, మేధావులను, కవులను, కళాకారులను, విద్యార్థులని, రాజకీయ పార్టీ నాయకులని, ఎవరినైనా సరే దిమాగీ నక్సల్స్ అనే ముద్ర వేసి, ఇక ఇప్పటికే ప్రభుత్వం రూపొందించుకున్న అనేక చట్టాలు ఉన్నాయి కదా, ఊపా లాంటి చట్టం, ఆ కూరలతో భయపెట్టి, భయపడకపోతే బంధించి జైల్లో నిర్బంధించడానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకోవడానికే ఇలాంటిది వచ్చిందని బయట చాలా రకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. ప్రజల సమస్యల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, దళితుల సమస్యలు, మైనార్టీల సమస్యలు, స్త్రీల సమస్యలు, నాణ్యమైన విద్య కావాలని మాట్లాడితే, నాణ్యమైన వైద్యం కావాలని మాట్లాడితే, ప్రభుత్వం జవాబుదారితనంగా ఉండాలని మాట్లాడితే, అవినీతి ఉండకూడదని మాట్లాడితే, రాజ్యాంగాన్ని అమలు చేయమని మాట్లాడితే, ఇక వీళ్ళందరూ కూడా మేధో నక్సలైట్లుగా మారిపోయే ప్రమాదం ఉంది. కనుక దేశ ప్రధానమంత్రి గారు అంతటి మాట మాట్లాడటం అనేది అదేం చిన్న విషయం కాదు.
ఇంకెవరైనా ఓ ఎంపీఓ ఎమ్మెల్యే మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. ఎర్రకోట మీద స్వాతంత్రోత్సవాల సందర్భంగా మాట్లాడిన అధికారిక ఉపన్యాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భంలో నేను కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. చరిత్ర చాలా గొప్పది కదా, చాలా అద్భుతమైంది కదా. ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉంది, 1925లో ఏర్పడింది. ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థని హెడ్గేవార్ ప్రారంభం చేశారు. అందులో గోల్వాల్కర్ పనిచేశారు, దీన్ దయాల్ గారు పనిచేశారు, వాజ్పేయి గారు పనిచేశారు, మోడీ గారు పనిచేశారు, అద్వానీ గారు పనిచేశారు, అరుణ్ చౌరి గారు పనిచేశారు, వెంకయ్య నాయుడు గారు పనిచేశారు. చాలా మంది లిస్టు చెప్పొచ్చు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. 1925లో ఏర్పడిన ఆర్ఎస్ఎస్ను 1948లో భారత ప్రభుత్వం నిషేధించింది. గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మూలాలున్నాయని, హైదరాబాద్ హిందూ మహాసభలో ఆయన పనిచేశాడని, కనుక ఆయన గాంధీని చంపడానికి ఆర్ఎస్ఎస్ఏ కుట్ర చేసిందని 48లో ఆర్ఎస్ఎస్ నిషేధించారు. ఒక్కసారి నేను విన్నవిస్తున్నా పెద్దలకి, ఆలోచన పరులకి, అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అసమ్మతిని తెలియజేసే సంస్థల మీద కోపగించుకుంటారని, నిషేధం విధిస్తారని, పరిమితులు విధిస్తారని, దుష్ప్రచారం చేస్తారని అనడానికి ఆర్ఎస్ఎస్ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. ఆర్ఎస్ఎస్ ఎందుకు ఏర్పడింది? హిందువుల మధ్యన ఐకమత్యాన్ని తీసుకురావడానికి, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి, భారతీయ సంప్రదాయాన్ని కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ ఏర్పడిందని వాళ్ళు చెప్పుకుంటారు తమ లక్ష్యాలు. మరి అలాంటి దేశం కోసం, హిందూ మతం కోసం, దేశ సమైక్యత కోసం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ను నెహ్రూ గారు నిషేధించారు. మరి ఆ రోజు బీజేపీ అధికారంలో లేదు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదే ఆర్ఎస్ఎస్ 1962లో చైనా ఇండియా వార సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళి సేవ చేసి, యుద్ధ సందర్భంలో సైనికులకు సేవ చేసి, యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి సేవ చేసి, ఆ సేవా కార్యక్రమాన్ని గుర్తించినటువంటి అదే నెహ్రూ 63లో ఆయన స్వాతంత్రోత్సవాల సందర్భంగా జరిగే పెరేడ్లో పాల్గొనమని ఆహ్వానించాడు, అంతటి అవకాశాన్ని ఇచ్చాడు. అదే ఆర్ఎస్ఎస్ను 1975లో ఇందిరాగాంధీ నిషేధించింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ నిషేధించి జైల్లో పెట్టింది ఆర్ఎస్ఎస్ నాయకులని. స్వయంగా వాజ్పేయి, స్వయంగా అద్వానీ, స్వయంగా అరుణ్ చౌరి, స్వయంగా వెంకయ్య నాయుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఎప్పుడు? 75లో. ఎందుకు? ఆర్ఎస్ఎస్ నిషేధించినందుకు. అధికారంలో కాంగ్రెసే ఉంది. అంటే ఆనాడు ఆర్ఎస్ఎస్ మాట్లాడింది సత్యమా అసత్యమా? ఆర్ఎస్ఎస్ కూడా దిమాగి నక్సల్సా? కాదు కదా. నక్సలైట్ ఆలోచన విధానానికి పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం కలిగి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకు నిషేధానికి గురైంది? అంటే ఒకవేళ మీరు సత్యం మాట్లాడి ఉంటే, న్యాయం మాట్లాడి ఉంటే, ఎమర్జెన్సీ తప్పు అని అందరం అంటున్నాం కదా. ఎమర్జెన్సీ తప్పు అయినప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మీ మీద అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు, మీ సంస్థను నిషేధించారు. తర్వాత 1992లో బాబ్రీ మసీదును కూల్చివేసిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ను మళ్ళొకసారి నిషేధించారు. అప్పుడు దేశంలో వీపీ సింగ్ అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో అధికారంలో ఉన్నాడు. అంటే ఆనాడు పాలక వర్గాలు ఆర్ఎస్ఎస్ నిషేధించాయి. అంటే మీ భావజాలాన్ని ప్రచారం చేసుకోవాలనుకున్నప్పుడు అధికారంలో పక్షాలు మీ భావజాలాన్ని నిషేధించి మీ భావజాలం మీద దుష్ప్రచారం చేశాయని మీరు భావిస్తున్నారు కదా. బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలం చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, లేదా హైదరాబాద్ స్టేట్లో నిజాం అధికారంలో ఉన్నప్పుడు, నిజాం కూడా ఇక్కడ ఆర్య సమాజం నిషేధించాడు. ప్రజల కోసం పనిచేస్తున్న ఆర్య సమాజ్, మనుషులందరూ సమానమైన చెప్తున్న ఆర్య సమాజ్, శుద్ధి కార్యక్రమం చేసిన ఆర్య సమాజ్ను ఆనాడు స్వామి దయానంద సరస్వతి, ఇక్కడ రామానంద తీర్థ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ పోరాటం చేస్తున్నప్పుడు భూస్వామ్యానికి వ్యతిరేకంగా ఆర్య సమాజునే నిషేధించాడు. కమ్యూనిస్టు పార్టీ నిషేధించాడు, స్టేట్ కాంగ్రెస్ నిషేధించాడు. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, అసలుకి కాంగ్రెస్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఆయన. భారత జాతీయ కాంగ్రెస్ పెట్టుకోవడానికి గాంధీ అవకాశం ఇవ్వలేదు. నిజామును అవకాశం ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. భారతదేశం అంతా భారత జాతీయ కాంగ్రెస్ ఉంది అన్ని రాష్ట్రాల్లో, కానీ హైదరాబాద్లో మాత్రం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని ఉంది. ఆనాడు హైదరాబాద్ స్టేట్లో ఆర్య సమాజం నిషేధించారు, ఆర్ఎస్ఎస్ నిషేధించారు, భారత జాతీయ కాంగ్రెస్ నిషేధించారు. అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను నిషేధించారు. మరి బ్రిటిష్ వాళ్ళు కూడా భారత జాతీయ కాంగ్రెస్ నిషేధించారు. ఉప్పు సత్యాగ్రహం అప్పుడు, క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు నిషేధించారు. కమ్యూనిస్టులని, సిపిఐ పార్టీని ఆనాడు 34లో నిషేధించారు, 46లో నిషేధించారు, 30లో నిషేధించారు. నిషేధించిన వాళ్ళందరూ అధికారంలో ఉన్నవాళ్ళు, నిషేధానికి గురైన వాళ్ళందరూ ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా దిమాగి నక్సల్ సేన. అప్పుడు మోడీ గారికి నమస్కారం పెట్టి అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. దేశంలో ఉన్న పౌర సమాజం, దేశంలో ఉన్న మేధావులు, ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులు, స్వార్థాన్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి సత్యం కోసం, దేశం కోసం పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మీరు సర్వత్యాగులు అంటారు కదా మిమ్మల్ని. ఆ సర్వత్యాగులైనటువంటి మీరు
మరి ఆనాడు ఇన్ని సందర్భాల్లో నిషేధానికి గురైనప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తించారు? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మేధావులను, జర్నలిస్టులను, రచయితలని, కవులను, కళాకారులను, ప్రొఫెసర్లను, రాజకీయ నాయకులను, విద్యార్థులను, యువజనులను దిమాగి నక్సల్స్ అని అనటం సమంజసమేనా? సత్యమేనా? ఇది రాజ్యాంగబద్ధమేనా? అసమ్మతి కలిగి ఉండాలని వారం కిందటనే కదా మాట్లాడారు ప్రధానమంత్రి గారు, మోహన్ భగవత్ గారు వారం కిందటే మాట్లాడారు. అసమ్మతి కలిగి ఉండాలి, ప్రశ్న వేయాలి అన్నారు. మీరు వారం తిరిగిన తర్వాత ప్రశ్న ఉండకూడదు, అసమ్మతి ఉండకూడదు అని అంటే ఎలాగండి? నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నంటే మీతో బహుశా మీ దృష్టిలో నేను దిమాగి నక్సల్ కదా? ఎవరైనా సరే ఈ దేశంలో ప్రభుత్వ విధానాలని విమర్శించే ప్రతి ఒక్కరూ దిమాగి నక్సల్స్ అయ్యే ప్రమాదం ఉంది కనుక మీరు ఆలోచించండి. నక్సలైట్లే లేరంటున్నారు కదా. నక్సలైట్లే లేనప్పుడు నక్సలైట్ల భావజాలం ఎక్కడుంటుంది? పనిచేసే వాళ్ళు ఎక్కడుంటారు? అంటే ఆలోచన చేయటం తప్పు కాదు. ఏ భావజాలమైనా అది ఉండాలి, ఉనికిలో ఉండాలి. ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైన ప్రతి సందర్భంలో తన భావజాలం ఉండాలని ఎట్లా కోరుకున్నారో భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా మార్క్స్ భావజాలం అన్ని దేశాల్లో ఉన్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ కేవలం ఇండియాలో ఉంది. మార్క్స్ భావజాలం ప్రతి దేశంలో ఉంది. భావజాలం తప్పు కాదు, ఆలోచన తప్పు కాదు. ఆలోచనని స్వీకరించి పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అది ప్రాక్టీస్లో తప్పప్పులు తేలిపోతాయి. కనుక భారత రాజ్యాంగం ఇచ్చిన వాక్ సభా స్వాతంత్రాలకి ప్రమాదం ఏర్పడే స్థితి రాకుండా ఈ దేశాన్ని రంగురంగుల పువ్వులతో వికసించిన తోట ఉంటుంది కదా, అలాంటి తోటలాగా ఈ దేశాన్ని కాపాడాలని, నిర్మించాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పేరు పేరున కోరుతున్నాను.